అందరికీ నమస్కారం అండి. నా పేరు గద్దే ధనబాబు. దుగ్గేరు గ్రామం, మక్కువ మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. నాకున్న సొంత భూమి ఎకరా 35 సెంట్లలో నేను 8 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. నాకున్న విస్తీర్ణం ఎకరా 35 సెంట్లలో 20 సెంట్లు ఏటీఎం మోడలు, 20 సెంట్లు రైజ్డ్ బెడ్స్ ప్యాడీ మోడలు, మిగిలిన విస్తీర్ణం లైన్ సోయింగ్ పద్ధతిలో, ఎటు చూసిన లైన్ సోయింగ్ వచ్చే పద్ధతిలో వరి ఉడుచుకోవడం జరిగింది. ఈ రైజ్డ్ బెడ్ ప్యాడీ మోడల్లో ప్రధాన పంటగా వరి, అంతర పంటలుగా బెండ, గోరుచిక్కుడు, బీట్రూటు, ముల్లంగి, అలాగే ఆకుకూరలు, తోటకూర, గోంగూర వేసుకోవడం జరిగింది. ఈ రైజ్డ్ ప్యాడీ మోడల్ చుట్టూ 3 వైపులా గట్టు 5 అడుగులు వెడల్పు చేసుకుని దాని మీద పండ్ల జాతులు, కూరగాయలు, ఎర్ర పంటలు వేసుకోవడం జరిగింది. మే నెలలో పిఎండిఎస్ నవధాన్యాలు ఎదజల్లుకుని అది 45 రోజుల తర్వాత కలిగి దున్నుకుని ఈ రైజ్డ్ ప్యాడీ బెడ్స్లో భాగంగా 4 అడుగులు బెడ్, 1 అడుగు కాలువ తీసుకోవడం జరిగిందండి. ఈ బెడ్ వచ్చి 48 ఇంచులు. అందులో నా 9x9 వరి విత్తనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని పెట్టుకోవడం జరిగిందండి. ఈ వరి అయిన తర్వాత కూరగాయలు, దుంపజాతులు, వరికి మధ్యలో కూరగాయలు, మళ్ళీ వరికి మధ్యలో దుంపజాతులు, మళ్ళీ వరికి మధ్యలో కూరగాయలు, దుంపజాతులు, అలాగే వాటితో పాటు ఆకుకూరలు కూడా ఇవన్నీ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాటుకోవడం జరిగిందండి. వీటితో పాటు ఘనజీవామృతం కూడా అప్లై చేయడం జరిగింది. ఈ వరిలో ద్రవజీవామృతం తయారు చేసుకుని ప్రతి 15 రోజులకు పిచికారీ చేసుకుంటున్నాను. మరియు స్టేజ్ని బట్టి నీటి ద్వారా పంపించడం, స్టేజ్ పెరిగే కొలది కల్లాపు జల్లుకోవడం కూడా జరిగింది. వరిలో అంతర పంటల ద్వారా నేను నెల రోజుల లోపల ఆకుకూరలైన గోంగూర, తోటకూర 100 కట్టలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల నాకు 2000 ఆదాయం చేకూరింది. మరియు ఆకుకూరల తర్వాత ముల్లంగి 100 కట్టలు, కట్ట 20 రూపాయల చొప్పున 2000 తీసుకోవడం జరిగింది. మరియు బెండ 300 కేజీలు, కేజీ 40 రూపాయల చొప్పున 12,000 ఇంతవరకు ఆదాయం రావడం జరిగింది. ఇంకొక 100 కేజీలు వస్తుందని ఆశిస్తున్నాను. సాధారణంగా రైతులు వరికి ఎక్కువ నీరు అవసరమని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రైజ్డ్ ప్యాడీ బెడ్స్ వేసుకొని ఆరుతడి పంటలతో, తక్కువ నీటితో, ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఈ వరిలో అంతర పంటల వల్ల అదనపు ఆదాయం పొందుతూ మీ ఆరోగ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు.